సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టడం పట్ల తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి హర్షం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఫలించిందని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ద్వారా విస్తృత స్థాయిలో కార్యాచరణ నిర్వహించి ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రణాళికాబద్ధంగా సమస్యను వారి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం దిశగా పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుకు దృఢ సంకల్పంతో సామాజిక పోరాటం దిశగా పనిచేసినందుకు నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులు ప్రకటించడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేడు పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు హైదరాబాద్ వెళ్లే అవసరం తగ్గి సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి తమ వెన్నంటే నిలిచి సంపూర్ణ సహకారాన్ని ఇచ్చిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నాయకులకు మరోసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యువజన సంఘాల సమితి నిరంతరం కృషి చేస్తుందని డాక్టర్ కోను వేణుగోపాలకృష్ణ అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. సంగారెడ్డికి పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు కావడం అనేది శుభ పరిణామం. సంగారెడ్డి పాస్పోర్ట్ సేవా కేంద్రం కోసం నిర్విరామంగా, నిర్విఘ్నంగా యజ్ఞం చేసినటువంటి తెలంగాణ యువజన సంఘాల సమితి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గత సంవత్సరం ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద సుమారు ఒక 1500 మంది సంగారెడ్డి ప్రజలు, విద్యార్థులు, మేధావులు అందరితో సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో చాలామంది యువజన సభ్యులందరూ కూడా పాల్గొని వారి యొక్క సమయాన్ని వెచ్చించి సంగారెడ్డికి పాస్పోర్ట్ కేంద్రం కావాలనేటువంటి దాని మీద ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందులో ముందుగా మెట్టు శ్రీధర్ గారికి, సతీష్ గౌడ్ గారికి, రాయల్ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి కృపానిధి గారికి, అదేవిధంగా ఎండి అన్వర్ గారికి, మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సునీత మేడం గారికి, అదేవిధంగా సల్లావుద్దీన్ గారికి, ఇక ఆర్మీకి సంబంధించినటువంటి దర్శద్ గారికి, అదేవిధంగా భాషా గారికి, దశరథ్ రాజు గారికి, బసవరాజు గారికి, ఇంకా చాలా మంది, ఎంతో మంది ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రతి సందర్భంలో ఎక్కడొచ్చినా కానీ సంగారెడ్డికి పాస్పోర్ట్ కావాలనేటువంటి దాని మీద ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. దీనిపైన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కూడా సంప్రదిస్తే వెంటనే నిర్మలకతోని ఒక తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్పర్సన్ 2025లో ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క సహకారం ఉన్నది. దాంతోపాటు అనేక సంఘాలు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద సద్భావన ఫోరం, అదేవిధంగా గస్టెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి పీటీలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కలిసి మన ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఎంపీ గారు కూడా దీనిపైన కూడా చొరవ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్యనే మొన్ననే పాస్పోర్ట్ కేంద్రం కూడా సంగారెడ్డికి వచ్చే విధంగా సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తెలంగాణ యువజన సంఘాల సమితి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ప్రారంభించినటువంటి యువజన సంఘాల సమితి అనేక పోరాటాలకు కూడా నిలువెత్తున నిదర్శనం. ఇక సంగారెడ్డి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ దానికైనా సరే కానీ మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు చేయడానికి, ప్రజా ఉద్యమాలు చేయడానికి కూడా సంసిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకొని జిన్నారం సంబంధించినటువంటి మీడియా సోదరులైనటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా చాలా మంది, ఎంతో మంది మీడియాకు సంబంధించినటువంటి సంగారెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. పాస్పోర్ట్ రావడం వల్ల మనకు మెదక్ పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్ పోయి మన సమయాన్ని కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఏదున్నా ఒక 10-15 నిమిషాల్లోనే
మనం కేంద్రంకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడనే ఐఐటి ఉన్నది, మన మెడికల్ కాలేజ్ 3 మెడికల్ కాలేజ్ మన సంగారెడ్డి ప్రాంతం ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా విద్యార్థులకు చాలా మంది కూడా విదేశాలకు చదువుకోవాలనుకున్నా, ఇంకేదైనా పోవాలనుకున్నా సమయం వృధాతో పాటు డబ్బులు కూడా పోకుండా చాలా జాగ్రత్త పడే విధంగా సంగారెడ్డికి పాస్పోర్ట్ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.